ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరు దేవుని కృపచేత నింపబడిన వారై, ఆయన ఆత్మచేత అభిషేకించబడిన వారై, దేవుని యొక్క కృపలోను ప్రేమలోను నానాటికి వర్ధిల్లాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. మీ జీవితంలో కనబడే అడ్డు ఆటంకాలన్నీ దేవుడు తొలగించబోతున్నాడు. దూర ప్రాంతం నుండి దేవుని నుండి శుభవార్తను వినబోతున్నారు. ఎవరైనా మీ కుటుంబంలో దూర దేశంలో ఉంటే, దూరంగా ఉంటే వారి ద్వారా మీరు శుభవార్త వినబోతున్నారు. అంతేకాదు, ఆత్మీయ జీవితంలో కనపడుతున్న అడ్డు ఆటంకాలన్నీ దేవుడు తీసివేయబోతున్నాడు. మిమ్మలను దేవుడు దీవించి ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడని మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, యోవేల్ గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. సో మన అబ్రహాము గురించి మనం కొద్ది దినాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం 13వ వచనానికి వచ్చేసరికి అబ్రహాం ఏం చేస్తాడంటే, నేను నిన్న చెప్పాను, కరువుకు తన పిలిచిన దేవుడు ఏ దేశంలో అయితే ఉండమన్నాడో, ఏ దేశానికి అయితే పిలిచాడో ఆ వాగ్దానం చేయబడిన భూమిలో కరువు వచ్చింది. ఆ కరువుకు భయపడి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ జరగకూడని ఒక కార్యం జరిగిపోయింది. అపశృతి, ఆయన జీవితంలో అపశృతి కనపడుతుంది. అదేంటంటే, తన భార్య అందగతి అని తెలిసి ఉండి ముందే భయపడిపోయి ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఎవరైనా పిలిస్తే గనక నా సహోదరిని చెప్పు అని భయపడిపోయి చెప్పేస్తున్నాడు. అంతేకాదు, మరి ఆ దేశం ఒక ఆ రాజు అబీమెలెకుకు అబ్రహాం ఒక భార్య గురించిన వార్త తెలియపరచగా ఆమెను తీసుకురామని చెప్పి ఆమెను భార్యను చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు. ఇన్ని శోధనలకు కారణం ఏంటంటే అబ్రహాం. మీరు ఒకవేళ అడగవచ్చు, అబ్రహాము మరి దేవునికి లోబడిన వ్యక్తి కదా, అబ్రహాం విశ్వాసానికి తండ్రి కాదా, లోబడిన వ్యక్తి కాదా, మరి అబ్రహాం దేవుడికి అప్పటికే బలిపీఠం కట్టిన వ్యక్తి కాదా, మరి అబ్రహాములో ఏంటి ఇంత లోపం ఏంటి, అబ్రహాం మరి ఇటువంటి పొరపాటు చేయవచ్చా అని మీరు అడగవచ్చు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అబ్రహామును కాదు, అబ్రహామును పిలిచిన దేవుణ్ణి మనం చూడాలి. అబ్రహాముని ఎన్నుకున్న దేవుణ్ణి మనం చూడాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 22-30 వచనాలు చదివితే బైబిల్ చెప్తుంది, దేవుడంట జ్ఞానులను సిగ్గుపరచుట కొరకు దేవుడు వెర్రి వాళ్ళు ఎన్నుకున్నాడంట. అవును, దేవుడు అబ్రహాముని, అటువంటి బలహీనుడైన అబ్రహాముని, ఒకటి బాగుంటే ఒకటి బాగలేదు, కొన్ని విషయంలో కరెక్ట్గా ఉంటే కొన్ని విషయంలో కరెక్ట్గా లేదు, అటువంటి బలహీనుడైన అబ్రహామును దేవుడు ఎన్నుకొని దేవుడు శ్రేష్టమైన ఉన్నతమైన కార్యానికి పిలవటం. దేవుని బిడ్డలారా, ఇది మన దేవుని ఒక గొప్పతనం కాదా? మీరు అబ్రహాం ఒక బలహీనత కాదు ఈరోజు చూడటం, ఏ దేవుని ఒక గొప్పతనాన్ని చూడాలి. బైబిల్లో అనేక చోట్ల దేవుడు అల్పులైన వారిని ఎన్నుకొని గొప్ప కార్యం చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. 1 సామెల గ్రంథం 17వ అధ్యాయం 25వ వచనంలో దేవుని బిడ్డలారా, అల్పుడైన దావీదును చూసి కుటుంబంలో లాస్ట్ వ్యక్తి అయిన దావీదుని పట్టుకొని వాళ్ళ సహోదరులు ఉండగా దేవుడు గొలియాతును చేయిస్తున్నాడు. వాళ్ళ సహోదరులు అయితే మరి ఎంతో యుద్ధ ప్రవీణులు, వాళ్ళకి యుద్ధం తెలుసు, వాళ్ళ సైనికులు, వాళ్ళు చేయలేని కార్యాన్ని దావీదు ద్వారా దేవుడు చేస్తున్నాడు. అంతేకాదు, ఆయుధం ఉండగా, బలమైన ఆయుధం ఉండగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, మరి ఆయుధం లేకుండా ఒక చిన్న రాయితో కొట్టి చంపి గొలియాతును చంపుతున్నాడు. 1 సామెల గ్రంథం 17వ అధ్యాయం 38-40 వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతాయి. అలాగే సాంసన్ కూడా దేవుడు ఆయుధాలు పట్టుకొని సాంసన్ ద్వారా సింహాన్ని కొట్టి చంపలేదు, జస్ట్ ఒక దవడ ఎముకల ద్వారా సింహాన్ని చంపటాన్ని మనము న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5-6 వచనంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది
అబ్రహాం ఒక బలహీనతను కాదు, అబ్రహాం ఒక లోపాలను కాదు, లోపాలు కలిగిన అబ్రహాముని వాడుకుంటున్న దేవుని ఒక గొప్పతనాన్ని గురించి మనం మాట్లాడుకోవాలి, మనం ధ్యానించాలి. అదే ఈరోజు మీకు తెలియపరిచాను. ఈ రోజు నుండి మీలో ఉన్న బలహీనత గురించి కాదు, లేకపోతే ఎదుటి వాళ్ళ యొక్క బలహీనత గురించి కాదు, మీలో బలహీనత ఉన్నప్పటికీ, మీ ఎదుట వ్యక్తులు, మీ సేవకుల బలహీనత ఉన్నప్పటికీ వాడుకుంటున్న దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడటం ప్రారంభిస్తే మీ విశ్వాసం బలపరచబడితే మీరు గొప్పవాళ్ళు అవుతారు. దేవుడు ఈ మాటను దీవించుగాక. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి విశ్వాసములో వీరులుగా చేయమని అడుగుతున్నాను. దేవుని యొక్క మహిమ చేత, శక్తి చేత, వెలుగు చేత నింపమని అడుగుతున్నాను. పాప శాప కారులని విర్రగొట్టాలని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.